12:01. నమస్కారం. 12:02. నా సోదరులారా, సోదరీమణులారా, నా పేరు డాక్టర్ భారత్ పడోడియా. నేను ఒక క్యాన్సర్ నిపుణుడిని. క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి శాస్త్రీయ చికిత్సలు అందిస్తున్నాను. 12:17. ముంబై హిందూజా ఆసుపత్రిలో నేను శిక్షణ పొందాను. 12:20. ప్రస్తుతం హైదరాబాద్లో నా స్వంత క్యాన్సర్ ఆసుపత్రి క్యాన్సర్ కేర్ నిర్వహిస్తున్నాను. 12:25. మరొకసారి వినినందుకు ధన్యవాదాలు. 12:27. నన్ను విన్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 12:29. ఈ నెలలో మనం క్యాన్సర్ గురించి, ప్రత్యేకంగా కొలోరెక్టల్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాము. 12:40. క్యాన్సర్ అంటే ఏమిటి, కొలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏమిటి అనే గందరగోళాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. 12:42. క్యాన్సర్ మొదటగా ఏ భాగంలో ప్రారంభమవుతుందో ఆ భాగం పేరుతోనే క్యాన్సర్కు పేరు పెడతారు. 12:49. కొలోరెక్టల్ అంటే పెద్ద ప్రేగు మరియు మలద్వారం. ఇక్కడే మలం తయారవుతుంది. చివరి భాగాన్ని మలద్వారం అంటారు. బయటకు వచ్చే ద్వారాన్ని గుద అంటారు. 1. ఈ పెద్ద ప్రేగు లేదా మలద్వారంలో ఎక్కడైనా క్యాన్సర్ వస్తే దాన్ని కొలోరెక్టల్ క్యాన్సర్ అని పిలుస్తారు. 1. అది లివర్, ఊపిరితిత్తులు లేదా ఎముకలకు వ్యాపించినా దాన్ని లివర్ క్యాన్సర్ లేదా లంగ్ క్యాన్సర్ అని పిలవరు. అది కొలోరెక్టల్ క్యాన్సర్నే వ్యాప్తి జరిగిందని అంటారు. 1. ఇప్పుడు మీరు అడుగుతారు, ఈ కొలోరెక్టల్ క్యాన్సర్ను ఎలా గుర్తించాలి, ముందుగానే పట్టుకోవచ్చా అని. 1. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. కొలోరెక్టల్ క్యాన్సర్ అనేది చాలా సందర్భాల్లో ఏదో ఒక లక్షణం కనిపించే వ్యాధే. 1. కానీ చాలామంది ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు. బయట కనిపించే నొప్పి లేకపోవడంతో పట్టించుకోరు. 1. మలంలో రక్తం రావడం, మల విసర్జన సమయంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2 గంటలు. చాలామంది దీన్ని తేలికగా తీసుకుంటారు. కొంతమంది సిగ్గుతో డాక్టర్ వద్దకు వెళ్లరు. 2:08. కొంతమందికి కొన్నిసార్లు మలబద్ధకం, కొన్నిసార్లు విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అయినా డాక్టర్ను కలవరు. 2:20. బరువు తగ్గడం మొదలైన తర్వాతే డాక్టర్ వద్దకు వస్తారు. ఆ దశలో వ్యాధి ముందుకు వెళ్లి ఉంటుంది. 2:41. అందుకే ఈ లక్షణాలు ఉంటే, బరువు తగ్గడం, మలబద్ధకం, విరేచనాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. 2:55. చాలా సందర్భాల్లో కడుపు నొప్పి కొలోరెక్టల్ క్యాన్సర్కు ప్రధాన లక్షణం కాదు. 2:55. ఇప్పుడు ఆహారం మరియు కొలోరెక్టల్ క్యాన్సర్ సంబంధం ఉందా చూద్దాం. 3:03. గ్రిల్ చేసిన, రోస్ట్ చేసిన, బార్బెక్యూ చేసిన మాంసాహారం. 3:08. కడుపులోకి వెళ్లి ఆమ్లాలు, బ్యాక్టీరియాలతో ప్రతిచర్య చేసి ప్రేగులను దెబ్బతీసే రసాయనాలను విడుదల చేస్తాయి. 3:15. శరీరానికి నష్టం చేసే ఏ విషయం అయినా చివరికి క్యాన్సర్గా మారవచ్చు. 3:23. దీనితో పాటు సిగరెట్ తాగడం, మద్యం సేవించడం, పొగాకు వాడకం ఉంటే క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుంది. 3:45. ఆహారంలో నారాలు అంటే పండ్లు, కూరగాయలు తక్కువగా ఉంటే. 3:52. మీరు తీసుకునే మాంస ప్రోటీన్లు ప్రేగుల్లో ఎక్కువసేపు ఉండి నష్టం కలిగస్తాయి. 4:10. చాలా మంది వయస్కు కొలోరెక్టల్ క్యాన్సర్కు సంబంధం ఉందా అని అడుగుతారు. 4:18. ముందు ఇది వృద్ధుల్లో ఎక్కువగా కనిపించేది. 4:18. కానీ గత 15 ఏళ్లలో నా అనుభవంలో ఇప్పుడిది యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. 4:39. ఇటీవల 36 ఏళ్ల వ్యక్తికి కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చింది. కుటుంబంలో ఎవరికి కూడా క్యాన్సర్ చరిత్ర లేదు.
4:39 ఇది మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, స్ట్రెస్, పొగ తాగడం వంటి కారణాల వల్ల కావచ్చు. 5:02 కాబట్టి నా వయస్సు తక్కువ, నాకు రాదు అని అనుకోవద్దు. 5:02 ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి? 5:22 ముందుగా ఆహారంపై దృష్టి పెట్టండి. అధిక మాంసాహారం, బార్బెక్యూ, రోస్ట్ చేసిన ఆహారాన్ని తగ్గించండి. 5:22 పండ్లు తక్కువగా తింటే కొలరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. 5:43 రోజుకు కనీసం 5 రకాల పండ్లు, మొత్తం సుమారు 300 గ్రాములు తినాలి. 5:43 మాంసం, చేపలు వంటి జంతు ప్రోటీన్లను తగ్గించటం మంచిది. ప్రత్యేకంగా గ్రిల్ లేదా రోస్ట్ చేస్తే 6:03 సిగరెట్, పొగాకు, మద్యం దూరంగా పెట్టండి. ఇవి శరీరానికి తీవ్ర నష్టం చేస్తాయి. 6:03 చురుకైన జీవనశైలిని అనుసరించండి. 6:23 వారానికి కనీసం 5 రోజులు, రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేయండి. 6:23 అందులో కనీసం 20 నిమిషాలు శ్వాస వేగంగా అయ్యేలా ఉండాలి. 6:44 పరిగెత్తగలిగితే నడక మాత్రమే సరిపోతుంది అనుకోకండి. 6:44 మందు, టీకా లేదా అద్భుతం ఏదీ లేదు. 6:44 మీ జీవనశైలే అత్యంత ముఖ్యమైనది. 7:04 ఈ రోజు మీరు ఏమి తిన్నారు? ఈ రోజు వ్యాయామం చేశారా? ఈ రోజు పొగ, మద్యం దూరంగా పెట్టారా అనేదే ముఖ్యం. 7:12 ఈరోజు తీసుకునే జాగ్రత్తలే రేపటి ఆరోగ్యం. 7:12 నమస్కారం.